జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లెర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో దివ్యాంగుల కోసం వచ్చిన ఒక ప్రత్యేక నియామక ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని విషయాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా? ఏకంగా 24 బ్యాక్లాగ్ వేకెన్సీలను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా మంచి అవకాశం కదా? సరే, ఈ నియామక ప్రక్రియ అసలు ఎవరికోసం, దీని ముఖ్య ఉద్దేశ్యమేంటి, ఎవరు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే స్థానిక అభ్యర్థి అనే నిర్వచనం. సింపుల్గా చెప్పాలంటే 2022 ఫిబ్రవరి 4వ తేదీకి ముందు, అంటే జిల్లాలు విడిపోక ముందు ఉన్న పాత తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాళ్లు మాత్రమే దీనికి అర్హులు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, ఇక ఆ 24 పోస్టులు ఏంటి, వాటి వివరాలేంటి అనేది చూద్దాం. ఈ ఖాళీలను 2 ప్రధాన కేటగిరీలుగా విభజించారు. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా గ్రూప్ 4 పోస్టులు చూశారు కదా. ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్ 1, ఇంకా టైపిస్ట్ పోస్టులు 2. అంటే టోటల్గా ఈ గ్రూప్ 4 కేటగిరీలోనే 11 ఖాళీలున్నాయన్నమాట. ఇక రెండో కేటగిరీకొస్తే ఇవి గ్రూప్ 4 కాని ఇతర పోస్టులు. ఇందులో ఆఫీస్ సబార్డినేటర్, స్వీపర్, క్లీనర్, నైట్ వాచ్మెన్ ఇలా రకరకాల పోస్టులున్నాయి. ఈ కేటగిరీలో మొత్తం 13 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఓకే, పోస్టుల వివరాలు చూశాం కదా. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా అన్ని పోస్టులకి కామన్గా ఉండాల్సిన అర్హతలు ఇవి. అభ్యర్థులు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. వయస్సు విషయానికి వస్తే జులై 1, 2026 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కనీసం 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికేట్ ఉండాలి. సరే, ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ గ్రూప్ 4 పోస్టులతో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్కి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఏమడిగారో చూద్దాం. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యుండాలి. అదొక్కటే కాదు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిపిటీలో కూడా క్వాలిఫై అవ్వాలి. దాదాపుగా ఇదే కేటగిరీలోని జూనియర్ అకౌంటెంట్, టైపిస్ట్ పోస్టులకు కూడా డిగ్రీతో పాటు కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ కూడా అవసరం. ఓకే, ఇప్పుడు గ్రూప్ 4 కానీ ఇతర పోస్టుల క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీనికి మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ని ఉదాహరణగా తీసుకుందాం. చూడండి, ఈ పోస్టులకు డిగ్రీ లాంటి పెద్ద చదువులు అవసరం లేదు. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 7వ తరగతి పాస్ అయితే చాలు. కానీ ఒక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే సైకిల్ తొక్కడం వచ్చుండాలి. అలాగే ఈ కేటగిరీలో ఉన్న మిగతా పోస్టులకు చదవడం, రాయడం లాంటి బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అన్నీ బానే ఉన్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే జీతభత్యాల సంగతి ఏంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. గ్రూప్ 4 పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు గాని ఇంటర్వ్యూలు గాని లేవు. కేవలం అకాడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. కానీ ఇతర పోస్టుల విషయానికొస్తే దీనికి ఒక 50 పాయింట్ సిస్టమ్ ఫాలో అవుతారు. అంటే వైకల్యం స్థాయికి 25 పాయింట్స్, వయస్సుకి 25 పాయింట్స్ ఇచ్చి దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇక పే స్కేల్ విషయానికొస్తే ఇవి 2022 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం ఉంటాయి. గ్రూప్ 4 పోస్టులకు పే స్కేల్ 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు ఉంటుంది. అదే ఇతర పోస్టులకైతే 20,000 నుంచి 61,960 మధ్య పే స్కేల్ ఉంటుంది. రైట్, ఇప్పటివరకు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చాం. అదే అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ చెప్పే సూచనలు కరెక్ట్గా ఫాలో అవ్వడం చాలా అవసరం. సో కొంచెం జాగ్రత్తగా వినండి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ముందుగా అప్లికేషన్ ఫామ్ని ఒక మంచి వైట్ పేపర్ మీద నీట్గా ఫిల్ చేయాలి. తర్వాత దానికి కావలసిన అన్ని డాక్యుమెంట్స్ని జతచేయాలి.
ఆ కంప్లీట్ అప్లికేషన్ ప్యాకేజీని తీసుకుని మీరే పర్సనల్గా కాకినాడ కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్కి వెళ్లి సబ్మిట్ చేయాలి. ముఖ్యంగా అప్లికేషన్ ఇచ్చాక వాళ్ల దగ్గర్నుంచి అక్నాలెడ్జ్మెంట్ అంటే రసీదు తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కనిపిస్తున్న ఈ లిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా జత చెయ్యాల్సిన డాక్యుమెంట్లు. ఈ లిస్ట్లో ఏ ఒక్కటి మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే రిజెక్ట్ చేస్తారు. సో ప్రతి డాక్యుమెంట్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చూడండి, ఈ పాయింట్ని నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అప్లికేషన్లను పోస్టులో గానీ, పార్సల్లో గానీ లేదా మరే ఏ ఇతర పద్ధతిలో పంపినా సరే వాటిని యాక్సెప్ట్ చెయ్యరు. కేవలం వ్యక్తిగతంగా వెళ్లి మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇది చాలా చాలా కీ పాయింట్. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం లాస్ట్ డేట్. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 18, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఈ టైం దాటితే మీ అప్లికేషన్ తీసుకోరు. సో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అర్హులైన దివ్యాంగులకు ఇది నిజంగా ఒక మంచి ఉపాధి అవకాశం. కావలసిన అర్హతలు, స్కిల్స్ ఉంటే ఈ అవకాశాన్ని తప్పకుండా పరిశీలించవచ్చు. మరి ఇది వారి కెరీర్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందా?